పోరాటగలం టీవీ వీక్షకులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనిటీ ఇన్ డైవర్సిటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ మరియు సైనల్ కార్డ్ సర్జన్ డాక్టర్ వజీరుద్దీన్ సహకారంతో మానవ సేవే మాధవ సేవ అంటూ స్థానిక ఖమ్మంలో గల అన్నం సేవ ఫౌండేషన్ ఆశ్రమంలో వందలాది మంది అనాథలకు అన్నప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథలకు భోజనం అందించి వారితో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో సేవాభావం, మానవత్వం, ఐక్యతను పెంపొందించడమే తమ సంస్థ లక్ష్యమని యూనిటీ ఇన్ డైవర్సిటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కత్తి నెహ్రూ గౌడ్, షేక్ జాఫర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనాథలకు అండగా నిలుస్తూ పేదలు మరియు నిరాశ్రయులకు తమ వంతు సహాయం అందిస్తున్నామని యూనిటీ ఇన్ డైవర్సిటీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ స్వచ్ఛంద సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఈడిఐ జయరాజ్, అన్నం సేవ ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు, డైవర్సిటీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు గుండ్లపల్లి శేషగిరిరావు, హబీబ్, షేక్ మహబూబ్ బక్సీ మరియు అన్నం సేవ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేడు భారతదేశ వలసవాదుల ఆధిపత్యం నుండి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి తేడా లేకుండా అసమానతలు లేని సమాజం కోసం ఆనాటి ప్రజలందరూ కూడా స్వతంత్ర పోరాటాలు చేసి ఎన్నో ప్రాణత్యాగాలు చేస్తే ఈ జెండా, ఈ 3 రంగుల జెండా మనం ఎగిరేయడం జరిగింది. ఇది 80 సంవత్సరాల భారత స్వతంత్రం. ఈ భారత స్వతంత్రంలో ఈనాటికి కూడా అన్నం శ్రీనివాసరావు గారి సారథ్యంలో అభాగ్యులకి, అనాథలకి, మూగజీవులకి చూసుకునే నాదుడు లేని భారతదేశంలో ఒక అన్నం, ఒక మానవతా దృక్పథంతో తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఈరోజు ఇంతమంది కోసం, దీనికి ప్రాంతాలు లేవు, భాషలు లేవు, రూపాలు లేవు, నల్లోడా, తెల్లోడా, పొట్టోడా, పొడుగోడా ఏ తేడాలు లేకుండా అందరి కోసం సాయం చేస్తూ తన జీవితాన్నే కొవ్వొత్తిలాగా కరిగిస్తున్న అన్నం గారికి ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి మిత్రులారా, స్వతంత్రం అనేది అందరిది, ఏ కొద్దిమందిది కాదని నా విజ్ఞప్తి. ఇది తరతరాలుగా కొద్దిమంది వ్యూహాత్మకంగా దాన్ని వాడుకుంటున్నారు స్వతంత్రాన్ని, కానీ అది బహుజనులది, ఈ దేశ ప్రజలందరిది, శ్రమజీవులది, కష్టజీవులది. దీనికి కులాలు లేవు, మతాలు లేవు. అలాంటి భారతాన్ని కోరుకుంది ఆనాటి మన తాతలు, తండ్రులు. అలాంటి భారతదేశం ఈరోజు మతాలుగా, కులాలుగా విభజించబడాలంటే చాలా బాధేస్తుంది. అలాంటి ఉండొద్దని దానికే లక్ష్యంగా మేము యూనిటీ అండ్ డైవర్సిటీ స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, భాషా భేదాలకి తేడా లేకుండా అందరూ మానవులం కలిసి పనిచేయాలి, కలిసి ప్రేమించాలి, అందరూ ఆర్థికంగా అసమానతలు లేని భారతదేశంగా ఉండాలని మనసారా కోరుకొని ఈ యూనిటీ అండ్ డైవర్సిటీ సంస్థని స్థాపించడం జరిగింది. దానికి సహకరిస్తున్న నా చిన్ననాటి మిత్రుడు ఈరోజు సౌదీలో ఉన్నారు, బషీర్ గారు, వారికి ఈ కార్యక్రమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ వజీరుద్దీన్ గారు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించి తను సంపాదిస్తున్న సంపదలో పేదవారికి ఇవ్వాలని తనకు వచ్చిన ఈ మంచి గుణాన్ని, వారి తల్లిదండ్రులని, వారి కుటుంబాన్ని మేము దీవిస్తూ వారు చల్లగా ఉండాలని దానికి సహకరించిన ఈ మా యూనిటీ అండ్ డైవర్సిటీ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, భావి రోజుల్లో కూడా ఈ యూనిటీ అండ్ డైవర్సిటీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి తేడా లేకుండా మానవులంతా సమానమని, వారందరికీ ఎలాంటి కష్టాలు వచ్చినా సహాయం చేసేదానికి మా సంస్థ ఉంటుందని, దానికి ఈరోజు మాకు అవకాశం ఇచ్చి ఈ ప్రోగ్రాంకి మమ్మల్ని ఆహ్వానించి ఈ అన్నదాన కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన అన్నం శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు నన్ను ఆహ్వానించిన అన్నం ఫౌండేషన్ చైర్మన్ గారు అన్నం శ్రీనివాసరావు గారు అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ స్వచ్ఛంద సంస్థ గారి తరఫు నుంచి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మనం ఈరోజు జరుపుకుంటున్న ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు అన్నదాన కార్యక్రమం అనేది ఈరోజు చేయడం జరిగింది. నాకు ఆహ్వానించినటువంటి జాఫర్ గారు, జనరల్ సెక్రటరీ జాఫర్ గారు, బషీర్ గారు, మిగతా పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈరోజు మనం జరుపుకునేది ఈ పండుగ లాంటిది.
అందుకు కులాలకు కానీ మతాలకు కానీ విభేదాలు లేకుండా అందరం కలిసి ఈరోజు మనం ఈ పండుగ జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మన అందరం కూడా కలిసి అన్ని మతాలు ఏకమై ఇలా పండుగలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ తెలిసిందే, ఎందరో త్యాగమూర్తుల వారి యొక్క త్యాగాల ఫలితంగా ఈరోజు మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం. ఇప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. అయినా కానీ ఇంకా మనం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. పేదరికం కానివ్వండి, విద్య కానివ్వండి, ఇంకా చాలామందికి అందటం లేదు. సో మెయిన్గా ఏంటంటే మేము యూనిటీ ఇన్ డైవర్సిటీ స్వచ్ఛంద సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులాలకి మతాలకి అతీతంగా, ప్రాంతాలకి అతీతంగా మేము సేవ చేయాలని అనుకున్నాం. ఈరోజు మా మిత్రులు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ వజీరుద్దీన్ గారు ఈరోజు మా యొక్క సహాయ కార్యక్రమాలు చూసి నేను కూడా మీతో పాలు పంచుకుంటాను, ఈరోజు ఆగస్టు 15వ తారీఖు నాడు మనం ఏదో ఒక మంచి కార్యక్రమం చేద్దామంటే ఈరోజు మేము అన్నం ఫౌండేషన్ ఎన్నుకోవడం జరిగింది. వారు ఈరోజు మాతో సహకరించి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసినందుకు మా సంస్థ తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నం శ్రీనివాసరావు గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ పేరులోనే ఉంది యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కానీ కులం పేరుతో, మతం పేరుతో ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. సో వాటిని నిరోధించి అందరూ సమానులే, మానవ సేవయే మాధవ సేవ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మా యొక్క సంస్థ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఫౌండేషన్ రాబోయే రోజుల్లో కూడా పనిచేస్తుందని సో ఈ విధంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరి ఒకసారి 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇది భారతదేశం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్ అనాథ శరణాలయంలో, ఈ అనాథ శరణాలయంలో కళ్ళు లేని వారు, మాటలు రాని వారు, మత్స్యంలేని వారు, మంచానికి పరిమితం వారు, అందరికీ భారమైన వారు రోడ్లెమ్మటి చెత్త కుప్పల్లో కుళ్ళిన వ్యర్థాలు తినుకుంటూ తిరుగుతున్నారు. మరి నేడు భారతదేశ స్వాతంత్ర 80వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. 80 సంవత్సరాలైనా మరి మనకి మహానుభావులు ఎందరెందరో కులాలకి మతాలకి వయసు తారతమ్యం లేకుండా ఆస్తి పాస్తులని చూడకుండా ఆనాడు బ్రిటిష్ వాళ్ళతోటి పోరాడి మరి మరతిపోకలతో మనం గెలుస్తామని కూడా చూడకుండా వారి త్యాగాలని, ఆ త్యాగాల ఫలితమే మనం స్వాతంత్రం సిద్ధించి 1947లో మరి మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నప్పుడు ఎలాంటి పరిపాలన చేసుకోవాలా, అందరికీ ఆకలి తీరాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, అందరం కలిసిమెలిసి భారతీయులుగా జీవించాలి. మరి అటువంటిది మరి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో మరి ఈ యొక్క దిక్కు మొక్కు లేని, పగలూరి తెలియని మరి ఇలాంటి అభాగ్యుల కోసమైనా ఆనాడు మహానుభావులు మనకి స్వాతంత్ర ఫలాలని అందించింది. దయచేసి భారత ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, ప్రజలందరికీ కూడా మరి ప్రథమ ప్రాధాన్యత ఇటువంటి వీధి పాలైన వాళ్ళని చేరదీసి బాగు చేసి ఆచూకీ కనుగొని వాళ్ళ కుటుంబాలకి అప్పగించాల్సిందిగా ప్రభుత్వం తరఫున చేయాల్సిన కర్తవ్యం ఇది. దయచేసి శిఖరించైనా ఈ యొక్క అంశం పట్ల, అనాథలు అభాగ్యుల పట్ల మరి ప్రభుత్వాలు మరి వికలాంగుల దినోత్సవం వికలాంగులు అంటుంటారు. మరి పిల్లల వరకే వికలాంగుల, పిల్లలే అనాథల, మరి పిల్లల నుంచి పెద్దలై ఈ యొక్క అనాథలుగా మరి అమ్మా నాన్న కనిపించిన వారు, అన్నదమ్ములు, తోబుట్టులు, భార్య, పిల్లలు ఎక్కడున్నారో తెలియదు. మరి చెత్తకుప్పలను మనము కళ్ళ ముందే బట్టలు లేకుండా జుట్లు పెంచుకొని ప్రజల మీద వాళ్ళు మత్స్యంతం కోల్పోయి దాడులు చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ ఈ సెక్టార్ ఏదైతే ఉందో దిక్కుమొక్కు లేకుండా వీధుల పాలైన వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత వీళ్ళకే ఇచ్చేసి దైవకార్యంగా భావించి వీళ్ళ ప్రభుత్వ షెల్టర్స్, హోమ్స్లో అనేక రకాల సౌకర్యాలు ప్రజలకి ఈనాడు ఏ విధమైతే సౌకర్యాలు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో వీళ్ళకు కూడా అన్ని పథకాలు కాకపోయినా కానీ వీళ్ళ వసతి, ఆకలి, ఆరోగ్యం బాగు చేసి వాళ్ళ కుటుంబాలకి, ఎందుకంటే పగలు తెలియదు, రేయి తెలియదు, అన్నం తెలియదు, అసిద్ధం తెలియదు. అందుచేత దయచేసి ప్రభుత్వాలు మనతో వదులు ఇప్పటివరకు ఈ యొక్క అన్నం ఫౌండేషన్లో వీళ్ళందరికీ కూడా ఆకలి, అవసరాలు, ఆరోగ్యం తీర్చినటువంటి మానవతా సమాజానికి మరి కాస్త కూర్చో సహకారం అందించినట్టే ప్రభుత్వం వారికి శిరస వంచి పదవం చేస్తూ మరి వీళ్ళందరి తరఫున ఈ యొక్క భారతదేశ స్వాతంత్ర 80వ
శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి గొప్ప మానవతావాది కుటుంబం నుంచి వచ్చారు డాక్టర్ వజీరుద్దీన్ గారు ఆర్థోపెడిక్. మరి వారి యొక్క యూనిటీ ఆఫ్ డైవర్సిటీ సంస్థ వారు ప్రోత్సాహంతో వాళ్ళని ప్రోత్సహిస్తూ మరి ఈనాడు అన్నం ఫౌండేషన్లో ఫ్లాగిస్టింగ్ వారి ఆధ్వర్యంలో చేసుకోవటం, అన్నం ఫౌండేషన్ ఈ యొక్క దిక్కుముఖ దేవుడి సమక్షంలోనే ఫ్లాగిస్టింగ్ చేసుకుంటున్నారని భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి పాల్గొన్న అతిథులందరికీ, మీడియా మిత్రులందరికీ అన్నం ఫౌండేషన్ తరఫున పేరు పేరున పాదవం చేస్తుంటూ మన భారతదేశ గొప్పతనాన్ని అందరం కలిసి చాటుదాం. అందరికీ ఆకలి తీరాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, మనందరం కలిసిమెలిసి ఉండాలి. జై భారత్. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మరి ఇక్కడ ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేయటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. మరి దీని సందర్భంగా డొనేట్ చేసినటువంటి డాక్టర్ వజీర్ గారికి మరియు శేష్ గారికి, మిగతా యూనిటీ ఇన్ డైవర్సిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క ఫౌండర్ బషీరుద్దీన్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మేము ప్రతి నెల ఒక్కొక్క ప్రోగ్రాము 2 ప్రోగ్రాములు డిసైడ్ చేయాలని చెప్పి నిర్ణయించాం. మరి దీని సందర్భంగా మరి ఇంకా కొనసాగిస్తాం. మరి మాకు ఫ్యూచర్లో అన్నం శ్రీనివాసరావు గారితో కూడా మాకు అవసరాలు ఉన్నాయి. వారి కోఆపరేషన్ కూడా మాకు అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫౌండేషన్ అధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు గారు, అదేవిధంగా యూనిటీ ఆఫ్ డైవర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు, వైస్ ప్రెసిడెంట్ గారు, సభ్యులందరికీ పేరు పేరున మరియు అదేవిధంగా ఈ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విధంగా ఈరోజు అనాథలైనటువంటి వీళ్ళందరికీ 200-300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన డాక్టర్ సాబ్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఇంత 80 సంవత్సరాల స్వతంత్ర దేశంలో కూడా ఇప్పటికీ కూడా 32 కోట్ల మంది ఈ దేశంలో అర్ధాకలి ఒకే పూట భోజనంతో అనుమతిస్తున్నారు. అందరికీ కూడా కొంతమంది 3 పూటలు తింటున్నారు, కొంతమంది 1 పూట కూడా లేదు. అందరికీ అన్నం వచ్చే విధంగా మనందరం పోరాటం చేసి అందరికీ అన్నం కలిగే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ డైవర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షులు మా గౌరవనీయులు బషీర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. వారు సౌదీలో ఉన్నారు, వారి ద్వారానే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అన్నం ఫౌండేషన్ వారికి యూనిటీ అండ్ డైవర్సిటీ ఆధ్వర్యంలో డాక్టర్ గారు స్పాన్సర్ చేసి అన్నదాన కార్యక్రమం చేసినందుకు సంతోషిస్తున్నాం. అందులో మేమందరం పాల్గొన్నందుకు ధన్యవాదాలు. యూనిటీ అండ్ డైవర్సిటీ నుంచి వచ్చిన మేము సభ్యులందరూ వచ్చి రావడం జరిగింది. నెహ్రూ గారు, దాని తర్వాత జాఫర్ గారు అందరూ రావడం జరిగింది. దాని తర్వాత ముఖ్యంగా మీ అందరికీ మాకు మీ యొక్క 88th ఒక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మీకు ఎందుకంటే మీరు దేశం నుంచి నలుమూల నుంచి వచ్చారు, పాపం ఎన్నో బాధలు పడి ఎన్నో ఇది చేశారు. ఈ అన్నం శ్రీనివాసరావు గారు మనకి చేయబట్టి మీ అందరికీ యూనిటైట్ చేసి ఈ విధంగా ఖమ్మంలో ఫౌండేషన్ చేయడం నాకు దాదాపు 20 years తెలుసు. దాదాపు 20 సంవత్సరాల నుంచి సార్ ఇంత గొప్ప మార్చా కార్యక్రమం చేయడం వల్ల ఇది మహోన్నతమైనది. ఇది సార్ లాంటి వాళ్ళకి, గొప్ప వాళ్ళకి ఖచ్చితంగా పద్మశ్రీ, పద్మభూషణ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. వారికి మంచి అవార్డ్స్ రావాలని, ఇంకా వారి యొక్క సేవ భారతదేశంలో కూడా మొత్తం విస్తరించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే వారి యొక్క సేవ అది ఒక వ్యక్తికి కాదు, ఒక సంస్థకి కాదు, దేశంలో ఉన్న అత్యంత నిగుడుపడిపోయిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ గురించి వారు ప్రత్యేకమైన సేవ, లైక్ మదర్ తెరీసా, బాబా ఆమ్టే లాగా చేస్తున్నారు. కాబట్టి అలాంటి మహానుభావుడికి మనం కృతజ్ఞతలు తెప్పాల్సిన అవసరం ఉంది. మన చేతనైనా కూడా సహాయం చేయాల్సిన అవసరం మనమ్మ అందరిపై ఉందని నేను తెలియజేస్తూ వాళ్ళకి తొందరగా ఆహారం అందించాలని, ఎందుకంటే ఆహారం కోసం ఎదురు చూస్తారు. 80వ స్వాతంత్ర సందర్భంగా అన్నం ఫౌండేషన్లో మన డాక్టర్ గారు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు. అన్నం ఫౌండేషన్ ఇలాగైనా అభివృద్ధి కావాలని, దీనికి అందరూ సహకరించాలని కోరుతూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ.